హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డి నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సోదర. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ వెరీ గుడ్. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాదాపుగా సంవత్సరానికి దగ్గర అవుతా ఉంది. అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన ఏంటి? అంటే సంవత్సరం కూడా కాలేదు, ఒక 9 నెలలు అవుతుంది. మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మారినప్పుడు మినిమం ఒక సంవత్సరాలు మనం టైం ఇవ్వాలి. జనరల్గా సంవత్సరం టైం ఇస్తే సరిపోయిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు అక్రమాలు చూసిన తర్వాత, ఆర్థిక ఇది చూసిన తర్వాత మనం డెఫినెట్గా వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి. ఇచ్చిన తర్వాత మనం క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు, మనం చిన్నగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం. నిన్న కాక మొన్న ఏదో కంపెనీకి టీసీఎస్కి ల్యాండ్ ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఏదో కంపెనీకి ల్యాండ్ ఇచ్చారంట. ల్యాండ్ ఇవ్వడంలోనే మనం గొడవ చేయడం కాదు, ఇచ్చారు. 6 months 1 year ఆగిన తర్వాత అసలు వర్క్ ఏమైనా స్టార్ట్ చేశారా, కన్స్ట్రక్షన్ ఏమైనా స్టార్ట్ చేశారా, కంపెనీ ఏమైనా ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఏంది టర్మ్స్ అండ్ కండిషన్స్, అలా 1 by 1 వాళ్ళు చేసిన దానికి 1 by 1 చూసి ఆలోచించి ఆచితూచి మనం స్పందిస్తే బాగుంటుంది. అంతేగాని వాళ్ళు ఏది తీసుకొచ్చినా మనం అపోజిషన్లో ఉన్నాం కదా, వాళ్ళ మీద పట్టం ఇది చేయడం అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు మనం ఇనిషియేటివ్గా మన ప్రతిపక్ష పాత్రగా మనం పోషిస్తా వాళ్ళకి ఒక 4 మంచి ఐడియాలు ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పని చెప్పాలి. అలా ముందుకెళ్తే బాగుంటుందని నా ఆలోచన. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టు అంటున్నారు. మరి దీనిలో గతంలో చూస్తే రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అన్నారు కదా, ఒక కాంగ్రెస్ నాయకులు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రతిరోజు చెప్తా ఉన్నాడు, ఏమని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా అని చెప్తా ఉన్నాడు. ప్రజలు ఒప్పుకోనేగా మరి ఇచ్చింది. మరి వీళ్ళు కొత్తగా చెప్తున్నారు ఎందుకు ఆ మాట, రెడ్ బుక్కో. ఆ రోజు ఆయన రెడ్ బుక్ రాస్తా అంటే వీళ్ళు ఏమన్నారు, ఓరే 4 పేర్లు రాయడానికి రెడ్ బుక్ దేనికిరా, నువ్వు నా పేర్లు మర్చిపోయి చెప్పు, నేను రాసి పంపేస్తా అన్నారు. ఎవరు? వీళ్ళ నాయకులే కదా. రోజా గది హీనంగా మాట్లాడింది కదా. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాసుకుంటే 4 బుక్లు పెట్టి రాసుకోవా అన్నాడు అప్పట్లో. ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నారు? రెడ్ బుక్ చూసి పోయి ఢిల్లీలో మీటింగ్ పెడతాడు, గల్లీలోకి వచ్చారుతారు, 7 దగ్గరికి వెళ్ళినా అదే, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా ఏదే విషయం. నారా లోకేష్ గారు రాసే రెడ్ బుక్ గురించి ఏ ప్రెస్ మీట్లో ప్రస్తావించుకుని పెట్టిన ప్రెస్ మీట్ లేదు. ప్రతి ప్రెస్ మీట్లో రెడ్ బుక్ అనే మాట్లాడుతున్నాడు. ఎందుకు అంత భయపడతాం? భయం అవసరం లేదు కదా. ఆయన ముందే చెప్పాడు, యుగాలం కానీ చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నారు, అబ్బాయిలు జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నారు. మరి అది కొత్తగా నువ్వు చెప్పేది సార్, మాకు తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా, ఇంకేముంది దాంట్లో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లిక్కర్లో అతిపెద్ద భారీ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? లిక్కర్ స్కామ్లో జగన్ గారి పాత్ర ఎంత ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే లిక్కర్ భారీ స్కామ్ కాదు, శాండ్ మైనింగ్ ఇవి తీస్తే భారీ స్కామ్లు అవుతాయి. అంటే లిక్కర్ కానీ భారీ స్కామ్లు అవుతాయి. లిక్కర్లో నెలకి 50-60 కోట్లు వచ్చిందంట, శాండ్లో 150 కోట్లు నెలకు వచ్చిందని చెప్తున్నారు. ఆ మైనింగ్లో 500 కోట్లు అయితే నాకు తెలిసి మైనింగ్లో. సో ఇవన్నీ 1 by 1 బయటికి తీయాలి. సో బయటికి ఎవరు అంటే ఒకటి తీస్తున్నారు లేదనేది మనం పోను చూడాలి. ఇప్పటికైతే ఒకటి తీశారు. జనరల్గా అందులో ఇంకా ఒకటిలో కూడా ఎలా ఉంటుంది సోదరా, ఇప్పుడు నువ్వు లిక్కర్ కంపెనీ ఒకటి ఉంది, నేను వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాను అనుకో, వైసీపీ గవర్నమెంట్లో పెద్దను అనుకో, ఏం చేస్తున్నాం, నీ దగ్గరికి వచ్చి బెదిరిచ్చో, బ్లాక్మెయిల్ చేసో, నీకు ఏదో ఒక ఆఫర్ ఇచ్చో లేదో, నీ కంపెనీ మొత్తం నేను రన్ చేసుకున్నా అని చెప్పి గత 5 సంవత్సరాలు తీసుకుని నేను రన్ చేశాను అనుకో. ఏం చేశాను, జనరల్గా నేను ఏదైతే ప్రొడక్షన్ చేసిన సేల్స్ ఉంటాయో, లిక్కర్ వైన్ షాపు, లిక్కర్ బాటిల్స్ ఏమవుతున్నాయో, నేను డైరెక్ట్గా షాపులకు సప్లై చేయకూడదు. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ గవర్నమెంట్ని సప్లై చేయాలి. గవర్నమెంట్ వీళ్ళకి ఇంటెంట్ పెట్టింది ఇన్ని బాటిల్స్ కావాలని. సో పెట్టకుండా వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ గవర్నమెంట్ సప్లై చేయాలి. గవర్నమెంట్ రన్ చేస్తున్న షాపులకు పంపించాలి. యాక్చువల్ ఇది పంపించే తీరు రూట్ మ్యాప్. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, నాకున్న సమాచారం అంటే నేను చదువుతున్నాను చేసింది అంటే, కొంతవరకు ప్రొడక్షన్లో కొంతవరకు గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ ద్వారా వైన్ షాపులు పంపించేవాళ్ళు. అదొకటి. రెండోది ఏం చేశారంటే, వీళ్ళు ప్రొడక్షన్ చేసి డైరెక్ట్గా వైన్ షాపులకు పంపించారంట. అంటే వైన్ షాపుల దగ్గర 2 రిజిస్టర్లు మెయింటైన్ చేశారంట. 2 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే త్రూ గవర్నమెంట్ ద్వారా పంపిస్తే దాంట్లో కొంతవరకు జిఎస్టీ అని ట్యాక్స్ అని గవర్నమెంట్ రెవెన్యూ కట్టాలి. వీళ్ళు డైరెక్ట్గా పంపించింది మొత్తం బ్లాక్ మనీయే కదా. జిఎస్టీ కట్టాల్సిన అవసరంలా, ఇంకోటి కట్టాల్సిన అవసరం. వచ్చిన డబ్బులు మొత్తం ఏమొస్తుంది, క్యాష్ ఫార్ములేట్లో వస్తుంది. ఎక్కడైనా గూగుల్ పే, ఫోన్పే చూసావా? మరి వచ్చేది మొత్తం క్యాష్లో వస్తుంది. గవర్నమెంట్ ఎక్కడ మనం చూపించాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు త్రూ గవర్నమెంట్ ద్వారా వచ్చిన దానికంటే కూడా ఇలా డైరెక్ట్గా పంపించిన దాంట్లో ఎక్కువ సంపాదించారని అంటున్నారు. ఇప్పుడు అది ఎలా బయట తీయబోతుందని కూటమి ప్రభుత్వం
ఆ ఏరియాలో ఏ డిస్టిలరీ అయితే వీళ్ళు లీజు తీసుకున్నారు, దానికి కరెంటు బిల్లు ఎవ్రీ మంత్ ఎంత వచ్చింది, రా మెటీరియల్ ఎంత వాడారు, ఎంత ఏందని చెప్పి ఆ లెక్కలు మొత్తం బయట తెస్తుందంట. ఆ బయటకి తీస్తే మనకు అర్థమైద్ది. ఎందుకు అర్థమైద్దా అంటే కరెంటు బిల్ ద్వారా మనకు ఎలా తెలుస్తుంది అని అడగొచ్చు. ఇప్పుడు ఒక కేసు బాటిల్ కానీ ఒక లారీ బాటిల్స్ కానీ సప్లై చేయాలంటే ఒక 100 రూపాయలు కరెంట్ అయిందనుకోండి, వాళ్ళు ఒక 2-3 రాలీలు సప్లై చేసినట్టు గవర్నమెంట్ చేసినట్టు చూపించుకుంటారు. కానీ ఒక 20 రాలీలు కరెంటు బిల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా డిఫరెన్సే కదా మరి ఇదేది. సో అలా పవర్ అనేది డెఫినెట్గా చెప్పాలంటే వాళ్ళు బయట గవర్నమెంట్ నుంచి కొనాల్సిందే, వాళ్ళు ఇంకోటి చేయడానికి కుదరదు. సో లేదు నేను తాడాపల్లి బ్యాలెన్స్ నుంచి కొంచెం పంపిస్తాను, బెంగళూరు నుంచి కొంత కరెంట్ పంపిస్తానంటే సరస్వతి ప్లాంట్ నుంచి కొంత కరెంట్ పంపిస్తాను, కుదరదు. కరెంట్ డెఫినెట్గా గవర్నమెంట్ నుంచే ప్రొడ్యూస్ చేయాలి, అక్కడ నుంచి కొనాలి. నీకేమన్నా సోలార్ సిస్టమ్ అక్కడ ఏమైనా పెడితే తప్పించి అంటే లేదు గవర్నమెంట్ నుంచి కొనాలి. కాబట్టి ఆ రికార్డ్స్ మొత్తం తీస్తే నిజాలు బయటపడతాయి, తీయాలి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి గారు. మరి ఆయన ఎందుకు ఉన్న పలంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బయటికి రావాల్సి? ఆయన అన్నాడు కదా సోదరా, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ వచ్చేంత వరకు వచ్చిన కొంతకాలంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా బాగున్నాయి, మీ ఇద్దరం అన్నదమ్ముల్లాగా కలిసే ఉన్నాం, గురు శిష్యులా కలిసే ఉన్నాం. వచ్చిన కొన్ని రోజులకే మాకు సమస్య స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? డబ్బుల దగ్గర స్టార్ట్ అయిందని చెప్పడం ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్లో. ఆయనంతటా ఆయన వాలంటరీగా ఒప్పుకున్నాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో డబ్బులు తింటున్నా అని చెప్పి ఆయన ఊహించుకుంటున్నాడు, అప్పటి నుంచి నన్ను దూరం పెట్టడం ఇది చేశారని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లితో గొడవైనా, చెల్లితో గొడవైనా, విజయసాయిరెడ్డితో గొడవైనా, రేపు ఇంకొకరితో గొడవైనా ఎక్కడ గొడవ అయిందంటే డబ్బుల దగ్గరే గొడవ అయింది. ఆయన ఎక్కడికన్నా ఆయన జేబులోంచి తీసి పెట్టడం 10 రూపాయలు నువ్వు ఎప్పుడైనా చూసావా? నిన్నగాక మొన్న పులివెందులో ఒక పసిబిడ్డ చెప్పులు లేకుండా జగనన్న నేను చూడటానికి వచ్చా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు వరదలు వచ్చి కొంచెం ఆ రోజు చూసావు నువ్వు? కనీసం ఆ పిల్లగాడికి ఒక 100 రూపాయలు జేబులోంచి తీసి చెప్పులు అనుకోరా బిడ్డ అని చెప్పి ఇవ్వాల. అది దట్ ఈస్ కాల్ జగనన్న. మరి ఇంకేం చేస్తాం? అయితే ఇప్పుడు ఇదే స్కామ్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ మాట్లాడడానికి రెడీగా ఉండే ఆ రాజ్యసభ నాకు కాదని వదిలేసుకున్నాడు. అది బీజేపీకి పోయింది, మొత్తం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడతారా లేదనేది కూడా డిపెండింగ్ అపాన్ నరేంద్ర మోడీ గారు ఓన్లీ. ఎందుకంటే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి, ఆయన కాపాడుతున్నారు. చంద్రబాబు గారు ఇప్పటికి 2 సార్లు వెళ్ళి మొత్తం చెప్పడం జరుగుతుంది. ఎంత చెప్పినా కానీ అమిత్ షా గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకా పర్మిషన్ ఇవ్వట్లా. నువ్వు ఎలా చెప్తున్నావు సార్ అంటే, ఇంత జరుగుతుంటే, ఇంత తతంగం జరుగుతుంటే ఈడీని ఎప్పుడైనా సరే ఏపీకి పంపించి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మోడీ గారు కానీ అమిత్ షా గారిని పంపించారా? ఇది మొత్తం బ్లాక్ అండ్ వైట్ కమర్షనే కదా. మరి ఈడీని ఎప్పుడైనా పంపించి ఇన్వెస్టిగేషన్ చేయించాడా? లేదు. ఇంకా వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అభయాస్తం ఇచ్చింది అని క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఇంకా అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి టైం పడుతుందా అయితే ఈ కూటమి ప్రభుత్వంలో? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీది కూడా చేస్తారని మాకు నమ్మకం లేదు సోదరా. మాకైతే నమ్మకం లేదు. అరెస్ట్ చేస్తే చూద్దాం. మరి ఇప్పుడు నేనేమన్నా వేణుస్వామిలా జ్యోతిషాలు అని చెప్పేవాడిని కాదు కదా. జ్యోతిషాలు చెప్పేవాడిని అయితే నాకు ముందే తెలిసిద్ది. ఆయన మొత్తం దొంగ జ్యోతిషాలు, అది మనకి తెలిసింది ఆఫ్ కోర్స్. సో మేము అనుకోవడం ఏంటంటే అంటే ఎజంప్షన్, ఏమని వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి అరెస్ట్ చేయర్లే అనుకుంటున్నా. అంతవరకు ఆగిద్దని నేను అనుకుంటున్నాను. మరి అయితే ఇప్పుడు ఇదే లెక్కర్ స్కామ్లో కసిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. మరి ఇది ఎలా చూడొచ్చు? కూటమి ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా తీసుకెళ్తుంది తప్పితే ఎక్కడ కూడా వదిలేసట్లేదు. లేదు తమ్ముడు, నువ్వు కొన్ని గవర్నమెంట్ వచ్చిన కాంచి అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన కాంచి కొన్ని చూసుకుంటావు. పేరు నాని కింద పనిచేస్తున్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళ భార్యని కానీ పేరు నాని అరెస్ట్ చేశారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదైతే షీదషిప్ అన్నారు దూరంపూడి, ఇంకా బయట ఉన్నాడు కదా, కింద వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా, పైన ఏమైందో. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే ఫైళ్ళు దగ్ధం కేసులో ఉన్నాయో ఎవరు తగలబెట్టిన సంథింగ్ ఎవరైతే ఉన్నాడో అతను బెయిల్ మీద దొరుకుతుందో అతను మొన్న అరెస్ట్ చేశారు. మరి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళారా? సజ్జల గారు ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పి ఇప్పటికీ మనం కొట్టుకుంటున్నాం చెప్తున్నాం. ఏది ఫారెస్ట్ ల్యాండ్ సంథింగ్ ల్యాండ్ ఇచ్చేశారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారా? అంటే ఈవెన్ దో శర్మలమ్మ కేసు పెడితే బూతులు తిట్టిన దాంట్లో రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు తప్పించి వాళ్ళ ఎంపీ గారిని ఏమైనా అరెస్ట్ చేశారా? అంటే ఇవన్నీ కిందోళ్ళతో ఆగినాయి, పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా.
ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు మరి కూటమి ప్రభుత్వం వాళ్ళకి అభయం ఇస్తుందా, లేదా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారా, బాబు గారు ఇస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారా, ఎవరు ఇస్తున్నారు అనేది ప్రజలు ఆతృతగా ఉన్నారు. ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి కదా, నిజాలు బయట పెట్టారు కదా, ఏమవుతుంది? ఆఖరికి నిన్నగాక మొన్న విడతల రజనీ గారి విషయంలో కూడా వాళ్ళ మరిది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు తప్పించి ఆమెకు బెయిల్ వచ్చి బాగానే బయట తిరుగుతుంది. ఇంకేంటి అసలు ఏం జరుగుతుంది? అయితే మీరు ఇప్పుడు శర్మిలమ్మ గారు విషయానికి వద్దాం. ఒక కాంగ్రెస్ నాయకులుగా శర్మిలమ్మ గారు ఇప్పుడైతే అధ్యక్షులుగా అయితే ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సొంత చెల్లెని చూడకుండా కూడా సోషల్ మీడియాలో ఒకటే అసభ్య పద్యాలం వాడారు. అసలు సొంత చెల్లిపైన కూడా ఈ విధంగా విషయం చెబుతారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా బయటకు వచ్చే ఉంటాడు, తల్లురాల చెల్లి అంటాడు. బేసికల్గా ఆయనకి కావాల్సిన ఎన్ని కాదు సోదరా. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. వైసీపీ సోదరులు కూడా ఒకసారి నేను చెప్పిన తప్పైతే కింద కామెంట్లో చెప్పమను, నాకే ఇబ్బంది నేను రెక్టిఫై చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మీరు మద్యపానం నిషేధం చేయండి అని మేనిఫెస్టోలు పెట్టమని అడగల. నువ్వు అడిగావా? మా ఇంటి వాళ్ళు అయితే అడగలేదయ్యా. మన ఇద్దరు రేపే కదా, మనమైతే అడగల. ఆయన అంతా ఆయనే నేను మద్యపాన నిషేధం చేద్దామని చెప్పాడు. ఓకే మంచిదని చెప్పిన. అధికారం వచ్చాడు, వచ్చిన సంవత్సరానికి సంథింగ్ కోవిడ్ వచ్చింది. 60 రోజులు 65 రోజులు అందరం లాక్డౌన్లో ఉన్నాం. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవటం, పిల్లలతో ఆడుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. క్లియర్? మీకు అమ్మ నాన్న ఉన్నా, నాకు అమ్మ నాన్న ఉంటారు. మన అమ్మ నాన్న మనతో ప్రేమగా ఉంటారు. మీ నాన్నకి ఏమైనా చిన్న చిన్న తాగుడు అలవాటు ఉన్నా, లేదా మా నాన్నకి అలవాటు ఉన్నా కానీ ఆ టైంలో మద్యం దొరకలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లో అమ్మ ఏం చేసి పెడితే తినేవాళ్ళు, మనతో ముచ్చట్లేసేవారు, టీ కాఫీ కొంచెం ఎక్కువ, ఇంకో 2 సార్లు ఎక్కువ టీ కాఫీ తాగేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. అంటే ఇన్ ద సెన్స్ లాక్డౌన్ టైంలో అందరూ తాగుడు గురించి మర్చిపోయారనే కదా అర్థం. అంతే కదా? మరి మర్చిపోయినప్పుడు నువ్వు ఆ తర్వాత లాక్డౌన్ మొత్తం ఓపెన్ కాల, కొంచెం అలా ఓపెన్ అయిందో లేదో జస్ట్ కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్పాడు ప్రధానమంత్రి గారు. ఆ గ్యాప్లో నువ్వు బడులు తెలవాల, కిరాణా షాపులు కూడా సరిగ్గా ఓపెన్ కాల, ఇంకో షాపులో సరిగ్గా ఓపెన్ కాల, తక్కువ మళ్ళీ లెక్క షాపులు తెరిచా, మళ్ళీ తాగమని చెప్పా. జనాలందరూ రమ్మన్నావు, నీ కార్యకర్తలని నీ నాయకులందరినీ రమ్మన్నావు, ఒక్కొక్కరిని క్యూలో నిల్చోమన్నావు, ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావు, ఒక్కొక్క బాటిల్ ఇచ్చి పంపించావు, తాగండ్రా తాగి తొడవండ్రా అన్నావు. ఆ టైంలో జనరల్గా పనులు లేవు తమ్ముడు. ఏమైనా కూలి పనులకు ఏమైనా పిలిచేవాళ్ళ? ఎందుకని? ఇంట్లోంచి బయటకు రాకూడదు, ఇది చేయకూడదు అని లాక్డౌన్ పనులు వేయాలి కూడా ఉంది, గుంపు కూడకూడదు అని ఉంది కదా, నీకు ఐడియా ఉంది కదా. నువ్వు క్యూలో నుంచోబెట్టినట్టు అంతిమడి గుంపుగా ఉన్నట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు లేనప్పుడు, పని లేనప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి డబ్బులు ఇంటికి డబ్బులు ఆడ వస్తాయి. అలాంటి వాళ్ళని కూడా నువ్వు వైన్ షాపులు ఓపెన్ చేసి రాండి, క్యూలో నుంచోండి, తాగండి, నేను రేటు పెంచా కదా, మీరు కూర్చొని ఖాళీగా తాగుతూ ఉంటే మాకు రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ గవర్నమెంట్కి కాదు, వీళ్ళకి వచ్చింది రెవెన్యూ. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మద్యపాన నిషేధం చేయాలంటే ఆ టైంలో స్టాప్ చేస్తే ప్రజలు అడిగేవాళ్ళు కాదు. అలవాటు మర్చిపోయారు, మొత్తం అయిపోయింది కదా. మరి ఎందుకు ఇది చేశారు? నీకు అర్థమవుతుందా? సో అతనికి ప్రజల మీద, సొంత కార్యకర్తల మీద కూడా ప్రేమ లేదు సోదరా. ఆయన ఉద్దేశం ఏంటంటే డబ్బుంటే చాలు, అన్నీ వస్తాయి, అందరూ నా కాళ్ళ దగ్గరకు వస్తారు, నేను ఓటు వేయి కాబట్టి 10,000 ఇచ్చాను కొంటాను, అంత కెపాసిటీ నాకుంది అన్న మైండ్ సెట్లో ఉన్నాడు తప్పించి, ఒరే తాగేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తలు కాదురా బాబు, మన వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా, మనం మద్యం అమ్మటం ఆపుదాం, అట్లీస్ట్ కోవిడ్ టైంలో ఇది అంటువ్యాధులకు వస్తుంది తప్పించి కొంచెం గ్యాప్ అని ఇచ్చి ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చన్నా మళ్ళీ అమ్ముదాంలే అని చెప్పి అక్కడ ఎక్కడ బ్రేక్ ఇవ్వాల. అదేందో ప్రజలకు ఒక ఆక్సిజన్ లాగా, అది లేకపోతే ఊపిరాడినట్టు, అది లేకపోతే ఇంకోటి కాదన్నట్టు ఈయనేం చేశాడు, విచ్చలవిడిగా ఓపెన్ చేశాడు. ఆఖరికి తమ్ముడు నువ్వు నమ్ముతావు నమ్మో, వేరే రాష్ట్రాల నుంచి 1-2 బాటిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారికి అప్పుడప్పుడు తాగే అలవాటు ఉందనుకో, ఏపీలో లిక్కర్ తాగుతుంటే మీ నాన్నగారి ఆరోగ్యం ఇది అవుతుంది. ఎందుకంటే అందరూ తెలుసుక ఎంత దారుణమైన మద్యం ఇచ్చారో తెలుసుక నీకు. మీ నాన్నగారు ఏంది అప్పుడప్పుడు తాగటం ఇది, నువ్వేం చేస్తున్నావు? ఆయన కష్టం చూడలేక, నాన్న నువ్వు ఏపీలో మద్యం తాగొద్దు నాన్న, 1 బాటిల్ 6 బాటిల్ వచ్చినప్పుడు తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో లేదా ఇంకో స్టేట్ నుంచో నేను కొనుక్కొచ్చి లేదా 1 బాటిల్ ఇస్తానన్నా నువ్వు తాగుతూ ఉండలే అని చెప్పి ప్రేమగా తీసుకొస్తావు. కొని మధ్యలో చెక్ పోస్టులు పెట్టాడు కదా, ఆ బాటిల్ కూడా లాక్కునేవాళ్ళు, కదా. జనరల్గా ఏ స్టేట్లో అయినా 2-3 బాటిల్ వరకు ఎలా చేస్తారు, తీసుకెళ్ళచ్చు. నువ్వు ఆ రూలు కూడా తీసేసినవంటే ప్రజలు తాగితే నా మద్యమే తాగాలి,
అరే బాబు ఆ మద్యం తాగుతుంటే దాన్ని కల్తీ చేసేవరా, ఆరోగ్యం పాడైపోతుందయ్యా, వద్దయ్యా అంటే మీరు ఎవరి సంకన అయితే నాకెందుకు, మీ ఆరోగ్యం పోతే నాకెందుకు, నా డబ్బు మీరు తాగాలి తోగాలి నాకు డబ్బు రావాలి అనే విధంగా నువ్వు పరిపాలన చేసింది ఒక్కసారి ఆలోచించు. మీ నాన్న కోసం తెలంగాణ నుంచి అది ఒక్క బాటిల్ తీసుకెళ్ళి తప్పే ఉంది. నువ్వు 100 బాటిల్ తీసుకెళ్ళి అమ్మట్లేదు కదా, 100 బాటిల్ అమ్మట్లేదు కదా. ఏదో మీ నాన్న కోసం ఒక ప్రేమగా ఒక బాటిల్ తీసుకెళ్తున్నావు, ఆ బాటిల్ కూడా గవర్నమెంట్ లాక్కుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్రూరంగా ఆలోచించుంటాడు. లెక్కర్ మీద తనకి ఆయన ఆదాయం రావాలని. అలాంటి నాయకులు మనకు అవసరం. ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు నాకైతే అర్థం కాలేదబ్బా. గొర్రెల్లాగా ఇప్పటికీ కొంతమంది, అంటే అందరినీ అనరు, 60% వద్దనుకున్నారు, ఇంకా మిగిలిన 40%. ఆ 40% గొర్రెలైనా సరే, అంటే ఇన్ ద సెన్స్ ఆ మనుషులైన కార్యకర్తలైనా సరే ఒక్కసారి ఎందుకు ఆలోచించట్లా? జగన్ చెప్పేదే నిజమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కసారి బయటకు వచ్చి ఆలోచించండి. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నాగార్జున గారు చెప్పింది నిజమా కాదా? లాక్డౌన్లో మన జగన్ క్యూలో పెట్టి మద్యం అమ్మాడు అమ్మలేదా? పక్క రాష్ట్రం నుంచి ఒక బాటిల్ తెచ్చుకున్నా మనకి ఆపలేదా? రేట్లు విపరీతంగా పెంచలేదా? పెంచినప్పుడు ఎవరు తాకుండా తగ్గించేసరికి ఆదాయం తగ్గిపోయిందని మళ్ళీ తగ్గించాలి లేదా? పెంచింది అతనే, తగ్గించింది అనేది. ప్రతిదానికి ఒక మంచి లాజిక్ చెప్పి కళ ఇది చేస్తారా వాళ్ళు. అలాంటి ప్రభుత్వం మనం చూసాం సోదరా. అయితే ఇదంతా వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే వైజాగ్లో కొన్ని భూములు తీసుకుంది. ఈ టీసీఎస్కి కానీ వేరే వేరే కంపెనీలకు కానీ, ఆ కంపెనీలకి ఎకరాకి రూపాయి ఇచ్చింది అనేది. దీని మీద కూడా అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి వస్తుంది. ఇప్పుడు మేము ఒక మధ్య పార్టీగా కూటమి చెప్పేది మనం వినాలి, వైసీపీ చెప్పేది మేము వినాలి, ఏందో చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి రూపాయికే ల్యాండ్ ఇచ్చి అన్నారు. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా తప్పులేదు. టాటా అంటే అది మన కంపెనీ అనుకుంటాం మనం. మన రతన్ టాటా గారిది. ఆయన సంపాదించింది మొత్తం ట్రస్ట్కి ఇచ్చి దేశానికి ఇచ్చాడు. ఆయన పోతే ఆయన తీసుకెళ్ళా, వాళ్ళ మనవాళ్ళకి ఇవ్వాల. టాటా దేశం ప్రొడక్ట్ అంటాం. టాటా అంటే మందని ఫీలింగ్ ఉంటుంది. దాని కంపెనీకి ఊరికి ఇచ్చిన తప్పులేదు సోదరా. వాళ్ళు సంపాదిస్తారు, ట్రస్ట్కి పంపిస్తారు, మళ్ళీ మనకే పంచుతారు, మళ్ళీ సంపాదించింది కొంత ట్రస్ట్కి ఇస్తారు, కొంత శాలరీలు ఇస్తారు, ట్రస్ట్కి ఇచ్చింది మనకే ఖర్చు పెడుతున్నారు కదా. అలాంటి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నది సామెత. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని ఉంటుంది. టాటా లాంటి కంపెనీ మనం జీవిత చరిత్రలో చూడబోము కూడా. అలాంటి కంపెనీకి ఏ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా మనం దాన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, దానికి అసలు తప్పే లేదు. కూటమి ప్రభుత్వం కాదు, ఎవరు ఇచ్చినా దానికి మనం తప్పు పట్టకూడదు. అంత మంచి కంపెనీ అది. క్లియర్. పాయింట్ నెంబర్ 2, బొరసానో కంపెనీ పేరు చెప్పారు వీళ్ళు. అందులో టీడీపీ వైఖరి ఏమంటున్నారంటే, అందులో 2 రకాల రేట్లు మనం ఇచ్చిన స్లాబ్ రేట్లు, 3 ఎకరాలు 4 ఎకరాలు అని చెప్పి ₹1 కోటి ఎకరం చొప్పున నేను కొన్నాం, మిగిలిన ల్యాండ్ ఏదైతుందో 50 లక్షలు పెట్టి కొన్నా అని చెప్పి వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, లేదు రూపాయికి ఇచ్చాము వీళ్ళు అంటారు. అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి ఉంది. ఎవరిది నిజమా ఎవరిది అబద్ధమా అని చెప్పి మనం ఇదవుతుంటే దాదాపు వైసీపీ వాళ్ళు 90% అబద్ధం చెప్తాడు. కానీ మనం ఎందుకు ఇది కావాలే ఈ విషయంలో చూద్దామంటే ఇంతవరకు ప్రభుత్వం జీవో ఇష్యూ చేయాల. సో జీవో ఇష్యూ చేస్తేనే అందులో ప్రైజులకి వాళ్ళు నిజంగా ఆ కంపెనీ ఎకరానికి 50 లక్షలు ₹1 కోటి చొప్పున డబ్బులు కడితే ట్రాన్సాక్షన్ బోర్డు చూపిస్తే ప్రజలు నమ్ముతారు. సో మేము కూడా దానికోసం, అంటే మేము తొందరపడి వాళ్ళలాగా మట్టేసి మనం ఇచ్చేయకూడదు కాబట్టి ఆగినాం. అంటే ఇప్పటి వరకు ఇవన్నీ కూడా విమర్శలు. వీళ్ళు ఏమంటారంటే, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు నారా లోకేష్ గారి బంధువులు బినాములు అందుకే ఇచ్చారంటాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే అందులో జై తలూర్ అని ఒక అతను ఉన్నాడు. తానా ప్రెసిడెంట్గా పనిచేశాడు, 1000 కోట్లు సంపాదించాడు. మన తెలుగు అతను ఐటీ పర్సన్. చాలామంది యుఎస్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు వాళ్ళు మన ఏపీకి వచ్చి ప్రాజెక్టులు పెడతాను, కంపెనీస్ పెడతానన్నప్పుడు మనం అవతల కంటే ₹1 తక్కువగా ఇవ్వాలి. ఎందుకు? అందరిని ఇచ్చి ఎంకరేజ్ చేసే బదులు మన తెలుగుని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా. నెంబర్ 1 దాంట్లో తప్పు లేదు. నెంబర్ 2 ఇక్కడ మిస్టేక్ ఏందయ్యా అంటే, వాళ్ళు కంపెనీ పెట్టకుండా షో చేసి ల్యాండ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేస్తానంటేనే తప్పు. దాన్ని మనం అందరం ఏకగ్రీవంగా ఖండించాలి. క్లియర్. ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ కంపెనీ ₹1,02 లక్షల కంపెనీ కదా, అంత బడ్జెట్ ఎలా చేస్తే ఏదో వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు తతంగం. జనరల్గా వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అంటే నువ్వు నేను మన వాళ్ళు ఫ్రెండ్స్ కెమెరామెన్లు 2 ఉన్నారు, మొత్తం నలుగురు ఏమనుకున్నారు, నలుగురు డబ్బున్న వాళ్ళే, మంచి సౌండ్ పార్టీలే. వాళ్ళు ఏంది, మనం అందరం ఒక పార్ట్నర్షిప్, ఒక కంపెనీ ఫామ్ చేద్దాం, కంపెనీ ఫామ్ చేసి ఆ తర్వాత
మనం ఏపీలో పెడదామని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత గవర్నమెంట్ కలిశారు. వీళ్ళు ఏం చేశారు, మన నలుగురు ఒకేసారి కలిసినప్పుడు మనం కంపెనీ పెట్టాలి కదా. అంటే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కానీ ఈ రోజు పెట్టినట్టు వచ్చింది కదా. ఎప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పెట్టినట్టు కాదు కదా. టాటా అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉందనుకో, ఆ కంపెనీ డైరెక్ట్గా అంటే సరిపోయింది. వీళ్ళు కొత్తగా పెడదాం అనుకున్నారు. వాళ్ళు మొన్న వాళ్ళందరూ వాళ్ళు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఏమి లేకపోయినా చదువుకోవడానికి వెళ్ళి డబ్బులు సంపాదించి బాగా వెలిసారు. ఇప్పుడు పెడదాం అనుకున్నారు. నలుగురు పార్ట్నర్స్ కలిసి ఒక కంపెనీ ఫ్లోట్ చేసినప్పుడు ఈరోజు ఫ్లోట్ చేస్తే ఈరోజు డేట్ రాకుండా 30 సంవత్సరాలు డేట్ వచ్చిద్దా? ఆ మాత్రం తెలివిగా ఈ వైసీపీ వాళ్ళకి లేదా? ఎట మాత్రంలో ఇది మొత్తం వాళ్ళ కంపెనీ అలొకేట్ చేశారు. అందులో కూటమి ప్రభుత్వం కండిషన్లు పెట్టింది. వేచి చూద్దాం. 1 year 1.5 year ఆగిద్ది. వాళ్ళ కూటమి 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఎలక్షన్ మనకి ఇంకా టైం ఉంది కదా. క్లియర్. ఈ 2-3 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయకపోతే అప్పుడు బయటకు వచ్చి గట్టిగా విమర్శిద్దాం. ఏమైంది, మనమే మర్చిపోం అది ఇవన్నీ. సో అది సమయం పాటించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దాన్ని అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని నువ్వు వంక పెడతా పోతే చివరికి జాబులు ఇవ్వడానికి కంపెనీ పెట్టడానికి ఎవరు రారు కదా. మరి నువ్వు వద్దంటే ఇక్కడ వచ్చి మా కేబిహెచ్పీలో పెట్టింది. నువ్వు వద్దంటే ఇక్కడ కేబిహెచ్పీలో కొంది. నీ కళ్ళు కనపడితే దాంతో ఎవరు వైసీపీలో వస్తే నేను చూపిస్తాను. కేబిహెచ్పీలో పెట్టింది. మరి అప్పుడు మీ జగన్ ఏం చేశాడు? అమర్ రాజా బుద్ధున్నోడు. అమర్ రాజా కంపెనీ ఎవరన్నా ఎల్లగొట్టుకుంటారా? నువ్వు ఎల్లగొడితే సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఏమీ లేకపోతేనే పెట్టాడు. ఎకరం 10,000 20,000 అమ్మదు ఆ రోజుల్లో అక్కడ ఎకరం అప్పట్లో. దాంట్లో అన్ని ఇదిగా పెట్టాడు. ఇలా నువ్వు రాంగంలోనే పొగొస్తుంది. ఒరే బ్యాటరీ కంపెనీలో పొగ రాకుండా పరమాణం వచ్చిద్దా? నీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఏమొస్తుంది? అనుష్క వచ్చిద్దా? సమంత వచ్చిద్దా? తమన్నా వస్తా పొగ వచ్చిందా నీ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా? మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నువ్వు తరిమేతివి. ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళగద్దుకొని తీసుకోదు. ఐ థింక్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కళ్ళగద్దుకొని తీసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. ఏం అవసరం తమ్ముడు? ఇప్పుడు నీ రాష్ట్రానికి ఒక కంపెనీ వస్తే నీ రాష్ట్రంలో ఉన్న సోదరులకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగుపడతారు. వలసలు కూడా తగ్గుతాయి కదా. వలసలు కూడా తగ్గుతాయి. అది ఆలోచించకుండా నువ్వు నాకు టీడీపీ ఓడిగా నా ఓడి కాదు, నువ్వు నాకు నా పార్టీలో జాయిన్ కావట్లేదు, నా కమిషన్ ఇవ్వట్లేదు, నా కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు అంటే ఎలా కుదరదు తమ్ముడు? అమర్ రాజా మన దేశంలోని టాప్ 5 బ్యాటరీ కంపెనీ పేర్లు వస్తాయి. వన్ ఆఫ్ ద బ్యాటరీ మన తెలుగు ఓడదని చెప్పుకోవడానికి గర్వపడాలి. అలాంటి బ్యాటరీని వెళ్ళగొడుతుంది కదా. ఎంత దుర్మార్గం కాకపోతే. దానికి వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కదా పాని అని చెప్పి మరి జాబులు చేసే వాళ్ళ దగ్గర మీ పార్టీయా వాళ్ళ పార్టీ ఇంకొకరి పార్టీ ఉండదురా. చదువుకున్నోడికి జాబు కావాలి. వాడికి ఏ పార్టీ అయితే ఉంది, ఏ గవర్నమెంట్ అయితే ఉంది, కొంచెం మంచి గవర్నమెంట్ ప్రజలకు ఇదిగా ఉన్న గవర్నమెంట్ అయితే 4 జాబులు వస్తాయి. అలాగే ఎల్లగొట్టే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి? ఉన్న జాబులు కూడా పోతాయి. ఏముంది ఇక్కడ? అది అక్కడ నుంచి అక్కడికి రాస్తే ఆడ ఎంప్లాయ్మెంట్ పోయింది. వాళ్ళకే ఈ కుంభకోణం డబ్బులు బాగా వెనకెత్తున్నారు. చూసావు కదా, లెక్క స్కామ్, మైండ్ స్కామ్, ఇన్ని స్కాములు ఉన్నాయి. మరి సామాన్య కార్యకర్త ఎందుకు ఆలోచించలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కదా 5 సంవత్సరాలు టైం ఇస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని గుల్ల చేసి కంపెనీలు బయటకు వచ్చి ఇన్ని స్కాములు బయటపడ్డాయి. క్లియర్. మేము ఇన్ని సంవత్సరాలు పార్టీ నడుపుతున్నాం. ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఇదిగా ఉంటుంది. ఆయనకి 5 సంవత్సరాలు పార్టీ నడపడం రాకపోతే ఇంకదేం పార్టీ సోదరా? అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్తాను, కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు అయిపోద్ది, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని చెప్పి విమర్శలు చేస్తారు. మరి అంత కాన్ఫిడెంట్గా ఆయన ఎలా మాట్లాడతారు? అంటే ప్రజలు కూడా ఏంటంటే, నువ్వు తెరవద్దులే బాబు, కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకొని మంచిగా నిద్రపోలే, నువ్వు ఇచ్చిన 5 సంవత్సరాల పరిపాలన చాలే, నువ్వు చేసిన రాజారెడ్డి రాజ్యాంగం, నీ జగనన్న పాలన, నీ మటన్ కోట్లు, చికెన్ కోట్లు, పాన్పరాహం కోట్లు, ఈ మొత్తం మేము చూసాంలే, చాలే అని చెప్పి ప్రజలు కూడా నువ్వు కళ్ళు తెరవద్దులే సమయం, నిద్రపోతా రెస్ట్ తీసుకో ప్రశాంతంగా అని చెప్పి జనాలు ఇంటికి పంపించారు. సో అది మతి భ్రమించి ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక, నేనే ఏదో అధికారంలో ఉన్నాను, నేనే అధికారంలో వస్తాను, ప్రజలు నన్ను కోరుకుంటున్నారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అఫ్కోర్స్ తప్పు అతను కాదు తమ్ముడు, అతని చుట్టుపక్కన ఉన్నోళ్ళు అతన్ని అలా మౌల్డ్ చేశారు. ప్రతిదీ ఆ సాక్షి పేపర్ చూసి, సాక్షి ఛానల్ చూసి అదే నిజమని కానీ భ్రమలో ఉండాలి. ఆయన అలాగే భ్రమలో ఉంటేనే మన రాష్ట్రం హ్యాపీగా ముందుకెళ్ళిద్ది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం రావడానికి చాలా కీలక పాత్ర వహించింది ఇప్పుడున్న శర్మిలమ్మ గారు, వాళ్ళ అమ్మగారు. వాళ్ళని కూడా పక్కన పెట్టేసి అంత క్వార్టర్ ఉందా జగన్మోహన్ రెడ్డి చుట్టూ? అసలు సొంత చెల్లిని తల్లిని కూడా పక్కన పెట్టేస్తారా ఏ రాజకీయ నాయకుడైనా? అంటే చాలామంది అనేదంటే శర్మిలమ్మ పదవి అడిగింది, పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒకటే పదవి ఉండాలి, ఇంకొకరు పదవి ఉండకూడదు, అందుకే దూరం పెట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాదన అది.
అది వైసీపీలో కూడా బలంగా వినిపిస్తారు. అంటే గురిగింజ సామెత అని ఒకటి ఉంటుంది. ఆ రోజు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీకు ఎంపీ సీట్ ఇచ్చింది, మరి నీకు గుర్తురాలేదా? ఒక ఇంట్లో ఒక పదవి ఉండాలి, ఇంకో పదవి ఉండకూడదు, నీకు గుర్తురాలేదా? మరి ఏదో వైఎస్ గారు సీఎంగా ఉన్నప్పుడు నీకు ఆ పదవి పోతే ఇంకా రాష్ట్రం బాగుండేది కదా. నీ దుర్మార్గాల వల్లే కదా రాష్ట్రం ఏంది. నువ్వు ఆ రోజు తీసుకోకుండా ఉండాల్సింది. ఆ రోజు నీకు ఆ ఫార్ములా గుర్తు రాకూడదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 19 కాకుండా 19 ముందు 14 ఎలక్షన్ జరిగింది. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేశావు. విజయం గారికి వైజాగ్ సీట్ ఇచ్చావు. ఇద్దరు ఒకేసారిగా ఒక కుటుంబంలో మరి ఇద్దరు పోటీ చేశారు కదా. అప్పుడు ఈ పనికిమాల లాజిక్ క్యాడీలింది అవన్నీ వదిలిపెడతాడు. ఐ థింక్ 12 ఆ సరౌండింగ్లో బై ఎలక్షన్ వచ్చింది. అందరు రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు నువ్వు ఎంపీగా రాజీనామా చేసావు. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ గారు లేరు ఆ టైంలో 11 పులివెందుల ఎమ్మెల్యేగా విజయం గారు నిలబడ్డారు. నువ్వు ఆ టైంలో కడప ఎంపీగా నిలబడ్డావు. ఆ టైంలో కూడా ఇంట్లో 2 టికెట్లు ఉన్నాయి కదా. పనికిమాల లాజికల్ చెప్పడానికి. సో షర్మిలమ్మకి పదవి అడగల, ఏం అడగలేదు సోదరా. ఆమెకి ఆస్తి పంచాల్సి వచ్చిందని చెప్పి, ఆస్తి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి గొడవలు స్టార్ట్ అయింది. అంతకుమించి ఏమి లేదు. అయితే మరి కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ ఏమైనా పక్కన పెడితే ఇప్పుడున్న మీ కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆంధ్రాలో కానీ భారతదేశంలో కానీ ఎలా? నేనైతే రేపు అంటే 29లో జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది నేనైతే చెప్పను. ఎందుకంటే గాలి మాటలు గాలి పార్టీలు చెప్తాయి. నేను గాలి రాజకీయ నాయకుడిని కాదు, కొంచెం క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని కాబట్టి నేను కొంచెం ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటా. నేను అనుకోవటం ఏంటంటే రేపు 29లో కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి 2% ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీకి 2% ఓటు బ్యాంక్ ఉంది, వైసీపీకి 40% ఉంటే టీడీపీకి 40% ఉంది. వైసీపీ టీడీపీ కలిపితే ఇది 80% అయింది. మిగిలిన 20%లో జనసేన 10% ఉంది. ఇంకా మిగిలిన 10%లో కాంగ్రెస్ 2%, బీజేపీ 2%, ఇంకా మిగిలిన 6%లో న్యూట్రల్స్ ఉంటాయి. ఇతరులు న్యూట్రల్స్ వేసుకో. ఇతర న్యూట్రల్స్ ఓట్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పడవ న్యూట్రల్స్. అదైతే పక్క. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూశారు కాబట్టి అటు పోరు. టీడీపీ ఓటు బ్యాంక్ టీడీపీకి ఉంటుంది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి ఉంటుంది, జనసేనకు ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. ఇంకా వైసీపీ ఓటు బ్యాంక్ 40% చూద్దాం. ఈ 40% ఓటు బ్యాంకు చాలామంది గ్రామాల్లో మంచి పార్టీ లేక కూటమికి ఎగనెస్ట్గా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉండే రకాలయ్యి. ఇప్పుడు షర్మిలమ్మ రేపు మాప రాజ్యసభ మెంబర్ వచ్చింది, ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చింది. ఆమె పాదయాత్ర ఇంకోటి ప్రచారాలు మొదలుపెట్టింది. ఈ 40% ఓటు బ్యాంకు ఒక 20% ఓటు బ్యాంక్ అని షర్మిలమ్మ పెద్ద పులి తిన్నట్టు తినుకుంటా పోయిద్ది, చీలుస్తూ పోయిద్ది. ఎందుకంటే రాజశేఖర గారికి బిడ్డ, ఆమె వారసురాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి షర్మిలమ్మ కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. అంటే 29 జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి 40%లో 20% మాత్రమే ఉండిద్ది నా డౌట్. ఇంకొక 20% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే అప్పుడు మళ్ళీ కూటమి వచ్చింది అధికారంలో. క్లియర్. సో 29 అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ ఏంటి? 34. సరే 29కి మేము కొన్ని ఎమ్మెల్యేలు బోనీ కడతాం అనుకో, 34 కన్నా షర్మిలమ్మ అపోజిషన్ లీడర్ అయితే నాకు స్ట్రాంగ్ నమ్మకం. అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా వచ్చేది షర్మిలమ్మ వచ్చిన తర్వాత. అంటే 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉండదు. ఆయన దగ్గర డబ్బు ఉంది, అధికారం లేదు. మరి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఉన్నోళ్ళు మొత్తం చీలిపోతారు కదా. ఆ వచ్చే 11 కూడా రావు కదా. మేబీ ఇదే జగన్మోహన్ రెడ్డి 15 సంవత్సరాలు జైలుకి వెళ్ళకుండా ఉంటారా? జైలుకి వెళ్ళకపోయినా పర్లేదు సోదరా. ఈ 10-15 సంవత్సరాల్లో సెంట్రల్లో ఒక్కసారి కాంగ్రెస్ రాదా? థింక్ చే. మొన్నే రాబోయింది. మొన్నే 24లో ఏదో మన ఏపీ నుంచి మంత్రులు ఎంపీలు సపోర్ట్ చేయబట్టి ఇప్పుడు నిలబడింది సెంటర్లో. అవునా? సో ఈ 10 సంవత్సరాలు సరే, రేపు 29, 34, 39 ఈ 3-4 ఎలక్షన్లో ఒకసారి రాదా? వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మింగిద్ది కదా, కీలకతంగా కేసులు మొత్తం తీసిద్ది కదా, జైలుకి వెళ్ళటం కదా, పార్టీ పోయిద్ది కదా, ఉన్న నాయకులు మొత్తం మా కాంగ్రెస్ వాదులే కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు కదా, చాలు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి పలానా ఛాన్స్ ఉందని నువ్వు చెప్పు. చేసిన తప్పు రెక్టిఫై చేసుకోవట్లా. ఇప్పటికీ ప్రజల వాళ్ళ మీద వీళ్ళ మీద పోయి ఏడుతున్నాడు. ఇప్పటికీ కులాల మధ్య కులాలను తిడతానే ఉన్నాడు. ఇంకా అయితే చివరిగా ఒక క్వశ్చన్, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలం అయింది. ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అసలు ఎలా ఉండబోతుంది? బాగుందని నేను చెప్పను, కానీ జనాలు అయితే భయపడలేదని చెప్పగలను. బాగుంది సూపర్గా ఉందని నేను ఏం చెప్పను. ఎందుకంటే జనాలకు ఎంత చేసినా ఇంకా కావాలని కోరుకుంటాం మనం, సైకాలజీ. ఇంకోటి ఏంటంటే బాగుందని కాదు కానీ జనాలు భయపడలే. ముందు ఏదన్నా ఓపెన్గా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి స్పందిస్తున్నారు, మాట్లాడుతూ వాళ్ళ బాధలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది లేదు, స్వేచ్ఛ అనేది లేదు. ముఖ్యం
జగన్మోహన్ రెడ్డి గారు అది హరించారు. ఇప్పుడు అది ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛన ఉంది ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు అనేవి ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం, ఇచ్చిన మాట మీద వెళ్ళట్లేదని. మరి దీన్ని ఎలా చూడచ్చు? ప్రజలు నిజంగా సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారా, లేదంటే అభివృద్ధి పదంలో వెళ్ళాలని చూస్తున్నారా? అంటే మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చాడు బాగానే, మరి ఆయన చెప్పుకుంటున్నారు. నువ్వు చెప్పు ఇచ్చాడా? మరి ఇస్తే మళ్ళీ ఆయనకే ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు అదే ఆత్మని చెప్పాక నీకు 11 ఇచ్చింది, అది వద్దనే 11 ఇచ్చింది. మళ్ళీ కూటమి నువ్వు అదే చేయమంటే వాళ్ళు 11 సీట్లు తెచ్చుకోమనే నీ ఉద్దేశం. ఇప్పుడు నువ్వేం చేసావు? కూర్చొని బట్టలు నొక్కుతున్నా అన్నావు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేయట్లేదు అంటున్నావు. నీకు బట్టలు నొక్కే 11 నొక్కిచ్చారు, 11 వచ్చేదాకా చేసేవారు ప్రజలు. నీకు వాళ్ళు కూర్చొని అదే చేస్తాంటే వాళ్ళకి 11 వస్తాయి కదా, అటు ఇటు వస్తాయి. ఇంకా వాళ్ళు అది కోరుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు ప్రజలది. చూద్దాం ఏం జరిగిద్దని. అదండి ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నాగార్జున. మరొక ఇంటర్వ్యూతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సార్.